వెల్కమ్ టు నవత టీవీ. నేను మీ పావని. నవత టీవీ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి విశిష్టత ఏంటి? ఈ పండుగ వేళ దీపాలను ఎందుకు వెలిగిస్తారో తెలుసుకుందాం. హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా బాణసంచా కాల్చి దీపావళి వేడుకలను జరుపుకుంటారు. ఈ సందర్భంగా దీపావళి విశిష్టత ఏంటి? ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. దీపావళి అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునేటటువంటి పండుగ. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ. హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇతర మతస్థులు ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినమే దీపావళి. ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది 2025 అక్టోబర్ 18 నుంచి 23 వరకు జరుపుకోనున్నారు. అయితే అక్టోబర్ 19 నరక చతుర్దశి, అక్టోబర్ 20 దీపావళి పండుగ. ఈ దీపావళి పండుగకు లక్ష్మీ పూజను జరుపుకుంటారు. ఈ సందర్భంగా దీపావళి విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది. పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావలేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోక కంటకుడిగా తయారైనటువంటి నరకుడు ముల్లోకాలను పట్టి పీడించసాగాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడి మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగిని హస్త భోజనంతో ముగుస్తుంది. ధనతెరాస్ ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశి లేదా ధనతెరాస్ గా జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లను శుభ్రం చేస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వెండి, బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ధనలక్ష్మి, కుబేరులను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. బంగారం, వెండి కాకుండా ధనత్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసినా శుభం జరుగుతుందంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత భాండం అవుతుందని చాలా మంది నమ్ముతారు. ధన్వంతరి జయంతి ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈ రోజే. ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి. ఆయన కూడా క్షీర సాగర మదనంలో లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం లాంటి దివ్య శక్తులతో పాటు ధన్వంతరి ఆవిర్భవించాడు. ఒక చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి తరలి వచ్చాడు. అందుకే ఆరోగ్యం కోసం, అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కలగడానికి ఈ రోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణుని అంశ అని ఆయనను పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు. అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు. ధనత్రయోదశి ఆరోగ్యాన్ని, మహాభాగ్యాన్ని కూడా ఇస్తుంది. దీపావళి అమావాస్య ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ. ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు. సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర, పుట్టుక్కు దెబ్బ అని పాడతారు. గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోట వేసి వెనక్కు తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్లి శుభానికి మిఠాయిలు తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం. తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు.
మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం దగ్గర, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలతో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం. ఇక భగని హస్త భోజనం ఈ రోజుని యమద్వితీయ బాయిధూజ్గా జరుపుకుంటారు. సోదరులు తన సోదరి చేతి భోజనం తింటే మృత్యు భయాలు తొలగిపోతాయి. సూర్య భగవానుడి కుమారుడు యముడు, అతడి సోదరి యమున. యమి తన సోదరుణ్ణి ఎంతగానో అభిమానించేది. నిత్యము తన మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరికలేక సోదరికి ఇంటికి యముడు వెళ్ళలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో యమున కార్తీక శుక్ల విదియ నాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. దీనికి యముడు నన్నెవరు ఇంటికి పిలవరు, అయినా నా తోబుట్టువైన ఆడబడుచు స్వయంగా సాదరంగా ఆహ్వానించింది కనుక వెళ్లి తీరాలి అని నిర్ణయించుకొని వెళ్ళాడు. అలా వచ్చిన సోదరిని చూసి సంతోషించి అతనికి అభ్యంగన స్నానం చేయించి తిలకం దిద్ది స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది సోదరి. ఆతిథ్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తుంది. తరువాత బలిపాడ్యమి. దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణిచివేసిన బలి చక్రవర్తి మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును నవదివస్గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధనగిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజు ఇదే. ఇక సాంస్కృతిక, సామాజిక ఉల్లాసం, టపాసులు పేల్చడం అనేది కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు కమ్యూనిటీ అంతా కలిసి ఆనందంగా ఉత్సవ వాతావరణంలో పాలు పంచుకోవడానికి ఒక మార్గంగా మారింది. రంగుల వెలుగులు, పెద్ద శబ్దాలు పండుగకు మరింత ఉల్లాసాన్ని తీసుకొస్తాయి. పటాకుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే పిల్లల పర్యవేక్షణలో భాగంగా పటాకులు పేల్చేటప్పుడు పిల్లలను ఎప్పుడూ పెద్దల పర్యవేక్షణలో ఉంచాలి మరియు వారిని ఒంటరిగా వదిలివేయకూడదు. పటాకులు పేల్చే విధానం చూసుకున్నట్లయితే ఒకేసారి ఒక వ్యక్తి మాత్రమే పటాకులను వెలిగించాలి. పటాకులను చేతిలో పట్టుకొని పేల్చకూడదు. పటాకులు కాల్చే ప్రదేశం చూస్తున్నట్లయితే టెర్రస్లపై పటాకులు పేల్చకూడదు. విద్యుత్ స్తంభాలు లేదా తీగలకు దగ్గరగా పేల్చకూడదు. ఇక వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సింథటిక్ లేదా నైలాన్ వంటి ప్లాస్టిక్ వస్త్రాలు ధరించడం మానేయాలి. పొడవాటి దుస్తులు, పట్టు వంటివి కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శానిటైజర్ల విషయానికి వస్తే పటాకులు కాల్చేటప్పుడు శానిటైజర్లను వాడకూడదు, ఎందుకంటే అవి త్వరగా అంటుకుంటాయి. ఒకవేళ శానిటైజర్ వాడితే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఏదైనా జరిగితే ముందుగా ప్రథమ చికిత్స చేసుకోవాలి. పొరపాటున ఎవరికైనా గాయాలైతే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. దీపాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పటాకులకు బదులుగా పర్యావరణ అనుకూలమైనటువంటి దీపాలు లేదా LED లైట్లు వంటివి ఎంచుకోవచ్చు. ఇక స్థలాల విషయానికి వస్తే దీపాలను లేదా కొవ్వొత్తులను జాగ్రత్తగా గాలికి ఆరిపోని ప్రదేశాలలో మాత్రమే వెలిగించాలి. ఇక అలంకరణ విషయంలో జాగ్రత్తలు చూసుకున్నట్లయితే పటాకులు లేదా వ్యర్థాలను కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతుంది కాబట్టి ఆ పని చేయకూడదు. ఇక అలంకరణ విషయానికి వస్తే అలంకరణ కోసం పాత వస్త్రాలు, పూలు మరియు ఆకులు వంటివి ఉపయోగించవచ్చు. మరి ఈ దీపావళి మీరందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకోవాలని, అలాగే చాలా జాగ్రత్తగా జరుపుకోవాలని, ఈ పండుగ మీ అందరి జీవితాల్లో సరికొత్త శుభ సమయాలు రావాలని కోరుకుంటూ మరొకసారి మన నవత టీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు.